హాయ్ అండి. ఇవాళ రండి గోరుచిక్కుడుకాయ పచ్చడి చూపిస్తాను. చాలా బాగుంటుంది పచ్చడి. తిన్నారంటే వదలరు. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. రండి చూపిస్తాను ఎలా చేస్తారు. చూడండి, ప్యాన్ పెట్టాను. ఇందులో కొంచెం నూనె వేస్తాను. ఫస్ట్ నేను నూనె వేసాను కదా, గోరుచిక్కుడుకాయ శుభ్రంగా తరిగేసి ఉప్పేసి 3 విజిల్లో ఉడికించేసాను. 3 విజిల్ ఉడికించి జల్లెట్లో వడగట్టి ఉంచేసాను. చూపిస్తాను రండి. అది వడగడుతున్నది, పక్కన అన్నం ఉడికిపోతున్నది. వేడి అన్నంలో ఇంత పచ్చడి తినేవారు మళ్ళీ మళ్ళీ తింటారు. ఈ పచ్చడి ఒకసారి చెయ్యండి ఇలాగా. సరే, ప్రాసెస్లో రండి. ఫస్ట్ అయితే జీలకర్ర వేద్దాం. తొందరగా అయిపోయి పచ్చడి ఇది. తర్వాత కొంచెం మెంతులు, కొంచెమే మెంతులు వేయాలి. తర్వాత కొంచెం మినపప్పు, తర్వాత కొంచెం శనగపప్పు. ఇందులో మీరు వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇవాళ శనివారం నేను వేయలేదు. వెల్లుల్లి కావస్తే వేసుకోవచ్చు, బాగుంటుంది వెల్లుల్లి వేస్తే. ఒక ఏమో 5-6 ఎండుమిర్చీలు, 7 ఎండుమిరపకాయలు. కారం ఉండాలి ఈ పచ్చట్లోకి. తర్వాత అలాగే నేను 7-8 పచ్చిమిర్చి కూడా తరిగి ఉంచాను. ఒక 3 టమాటాలు. రండి, ఇది వేసాక కొంచెం ఇందులోనే వేసేయాలి. ఇందులో పోపు అక్కర్లేదు. మీరు కావస్తే వేసుకోండి, కానీ పోపు అవసరం లేదు. ఎందుకంటే అన్ని పోపులతోనే మనం పచ్చడి తయారు చేసాం. ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి గోరుచిక్కుడుకాయ పచ్చడి. ఇంత నిమ్మకాయ అంతా చింతపండు కడిగి నానబెట్టి ఉంచాను. చింతపండు వేయాలి. టమాటా వేస్తున్నాం అయినా చింతపండు వేయాలి. చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. టేస్ట్ కొంచెం క్యాబేజీ పచ్చడిలా ఉంటుంది. పుట్టి క్యాబేజీ ఏమి వేయకుండా ఎండుమిర్చి చింతపండు వేసి చేస్తాం కదా మనం, సేమ్ అలా ఉంటుంది ఈ పచ్చడి. ఎండుమిరకాయలు చింతపండు వేసి చేస్తాం కదా, ఏమి వేయకుండా క్యాబేజీ, అదే టేస్ట్లో ఉంటుంది. అంత బాగుంటుంది. చూడండి, ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, అన్నీ ఇందులో వేసేయాలి ఎర్రగా. గోరుచిక్కుడుకాయ ముందే ఉడికించి ఉంచుకున్నాను కదా, శుభ్రం కడిగేసి తరిగేసి ఉప్పేసి ఉడికించేసాను. ఇది బాగా వేగాలి ఎర్రగా. చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగే చేసి చూడండి, మళ్ళా చేసుకుంటారు. ఈ పచ్చడి అన్నంలో, రొట్టెలో, దేంట్లోనికి చాలా బాగుంటుంది. దోశల్లోకి బాగుంటుంది. గోరుచిక్కుడుగా మన కూరకి ఆవు పెట్టి కొబ్బరి వేసి ఎన్ని రకాల దుంపలు వేసి కూర వండుతాం. ఒక్కసారి ఇలా పచ్చడి చేసి చూడండి, అడగొద్దు, అంత టేస్ట్గా ఉంటుంది. బాగా వేగిపోవాలి ఇది. వేగాక ఇప్పుడు టమాటా వేద్దాం. 3 టమాటాలు తరిగేసాను. టమాటా వేయాలి. టమాటా చింతపండు ఉంటే ఈ పచ్చట్లో చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటా లేకుండా చేసుకోవచ్చు, కానీ టమాటా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు వేద్దాం. వేసి దగ్గరగా వేయించేద్దాం. దగ్గరగా వేచాక చూపిస్తాను. సరిపడా ఉప్పు, నేను పింక్ ఉప్పు వాడతాను, సేంద్రియం అవడం. ఆ ఉప్పు ఎక్కువ అవ్వదు అన్నమాట, సరిపడా వేస్తూ ఉంటే. ఈ టమాటా వేసి దగ్గరగా వేచాం కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు, ఇగో నిమ్మకాయ సైజు అంత చింతపండు కడిగేసి నానబెట్టి ఉంచాను. ఇప్పుడు అది వేసేద్దాం. వేసి బాగా వేచేద్దాం. ఇందులో అన్ని ఉప్పు, పసుపు అన్నీ పట్టాయి కదా. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ వేద్దాం. కడిగేసి 3 విజిల్
కొట్టించేసాను, ఉప్పేసి ఉడికించేసాను. ఒక పావు కిలో గోరుచిక్కుడుకాయ చాలు. ఒక పూట 2 పూటలకు వస్తుంది అంతే. ఒక పూటకే ఉడికించాను. 3 విజిల్ కొట్టించారు అనుకోండి, శుభ్రంగా కడిగి ఉప్పేసి వడగట్టేయాలి, నీరు ఉండకూడదు. శుభ్రంగా ఇప్పుడు అది వేచేద్దాం. దగ్గరగా వేగి పెంచేసారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి. ఇంత అన్నం తిందామని కూర్చుంటే అంత తినేస్తారు, తెలియదు ఎంత తిన్నారు. చూసారు కదా. ఇప్పుడు చల్లారాక చూపిస్తాను రుబ్బేసి. చల్లారనియండి, మిక్సీ తెస్తాను. మిక్సీ గిన్నెలో వేసి చూపిస్తాను. ఇందులో మిక్సీ బట్టి కొంచెం మెత్తగా కాటికిలా రుబ్బొద్దు. కొంచెం మన రోట్లో రుబ్బితే ఎలా వస్తుందో అలా రుబ్బాలి. ఇప్పుడు నేను పచ్చళ్ళు ఏ పచ్చడైనా అంతే, కొంచెం బరగ్గా రుబ్బాలి. తింటూ ఉంటే అవన్నీ తగులుతూ ఉంటాయి మనకి. మెత్తగా కాటికిలా రుబ్బేస్తే ఏమేసామో ఏమీ తెలియదు, రుచి అన్నీ కడుపులోకి వెళ్ళిపోతాయి. ఇలా తింటుంటే అప్పలు, అది కొంచెం మెంతులు, అలాగా మినపప్పు, శనగపప్పు చల్లారాక రుబ్బేసాక చూపిస్తాను. చూడండి, రుబ్బేసాను పచ్చడి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కరగబెట్టి ఉంచుకున్నాను, చూపిస్తానండి. టేస్టీ గోరుచిక్కుడుకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తింటారు. చూపిస్తాను రండి. ఇందులో కొంచెం నెయ్యి కరిగించి ఉంచాను. ఇంత నెయ్యి వేసుకుని వేడి అన్నంలో ఇంత పచ్చడి కలుపుకొని తిన్నారనుకోండి, నేను కొంచెం అన్నంలోకి వేసుకోవడానికి కొంచెం సరిపడే కరిగించి ఉంచుకుంటాను. ఒక 2 రోజులకి అయిపోతే మళ్ళీ గిన్నె కడిగి తీస్తాను. అలా కొంచెం కరిగించి ఉంచుతాను. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతున్నది కదా. వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని ఇంత పచ్చడి కలుపుకొని తింటే నాకు కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, చూడండి, తినండి. నాది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మూడిట్లోనే ఉన్నది. మూడిట్లో చూసి లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. మూడిట్లో ఇదే వంటలు పెడుతున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి. థ్యాంక్ యూ.